ఈరోజు మనము 2026వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం సింహరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఊహించని మార్పులకు సిద్ధంగా ఉన్నారా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి ఉచ్చస్థానంలో సంచరిస్తున్నప్పటికీ కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం సింహరాశి వారిపై కొద్దిగా ఎక్కువగానే చూపిస్తుంది. అంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక కారణం చేత బుధాదిత్య యోగంతో రాజయోగం కలుగుతుందా, లేదా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజ శని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి సింహరాశి వారికి అత్యంత కీలకమైనటువంటి మార్పులను సూచిస్తుంది. మీ జన్మరాశిలోనే కేతువు యొక్క సంచారం సంచరిస్తూ ఉన్నాడు. కేతువు సంచరిస్తున్నటువంటి కారణం చేత అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజశని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఎక్కడో ఏదో తెలియని వైరాగ్య భావన పెరుగుతుంది. ఏమిటి ఇంత పని చేస్తున్నావు, ఇంత వర్క్ చేస్తున్నావు, అయినా సరే సుఖము శాంతి మనశ్శాంతి లేకుండా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్య భావన కలుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విషయాలలో విపరీతమైనటువంటి అయోమయం గందరగోళం కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి 9వ స్థానంలో బుధుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది సింహరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి శుభ పరిణామంగా ఉండబోతుంది. ఈ బుధాదిత్య యోగం యొక్క కారణం చేత మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తులో గొప్ప విజయాలను మీకు అందిస్తూ ఉంటాయి. అలానే మీ రాశికి 11వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కూడా సమస్తమైనటువంటి కోరికలు నెరవేర్చేటటువంటి విధంగా తీరే విధంగా ఉండబోతూ ఉంది. కొన్ని ఆకస్మికమైనటువంటి ధనలాభాలు కూడా ఇక్కడ సింహరాశి వారికి ఖచ్చితంగా చూపిస్తున్నాయి అని చెప్పాలి. అయితే మీ రాశికి అష్టమ స్థానమైనటువంటి మీనరాశిలో కుజ శని గ్రహాల యొక్క కలయిక పట్ల మీ సింహరాశి వారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి ఈ గ్రహాల యొక్క కూటమి అనేటటువంటిది ఆరోగ్యపరమైన సమస్యలను విపరీతంగా కలిగిస్తుంది. ఊహించనటువంటి అవమానాలు కూడా కలుగుతున్నాయా అనేటటువంటి భావన కూడా పెరుగుతుంది.